హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి, నెక్స్ట్ 4th వీక్ ఓటింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం. కెప్టెన్ కంటెండర్స్ ఎవరో కూడా మాట్లాడేసుకుందాం. ఇక రాయల్ వైల్డ్ కార్డ్స్ అయితే సెప్టెంబర్ 11న బిగ్ బాస్ హౌస్లోకి తప్పకుండా వచ్చేస్తారు. ఈవిడ దువ్వాడ శ్రీనివాస్ గారి లవరు. ఇక వక్లాస్ సిల్క్స్ అనే షాప్ కూడా ఉంది. ఈవిడని మంచి కంచనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఈవిడ తన రాజ్యాన్ని వదిలి రాలేనంది, కానీ బిగ్ బాస్ ఆఫర్తో ఇష్టంతో వస్తున్నారు. కానీ ఈవిడని లేడీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక ఈవిడ హౌస్లోకి వస్తే సంజన గారికి ఎత్తడెత్తడే. ఇక దేవతా హీరోయిన్ సుహాసిని, ఈవిడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారే. ఈవిడ వస్తే తనీజు గట్టి పోటీ అయితే ఇస్తుంది. ఇక థర్డ్గా వచ్చేది హాట్ బ్యూటీ కావ్యశ్రీ. ఇక కావ్యశ్రీ వస్తే అందరూ నెత్తి మీద గుడ్డలు పరుచుకొని కూర్చోవాలి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఫేమస్ అయింది. ఈవిడికి నిఖిల్ ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తారని అనిపిస్తుంది. ఇక వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి అఖిల్ రాజ్ అనే అతను వస్తాడని తెలుస్తోంది. ఇతని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఇక నెక్స్ట్ వచ్చేది పచ్చడ పాప రమ్య పికిల్. ఈ రమ్య రీల్స్ అయితే చేసి మంచి పేరైతే తెచ్చుకుంది. మంచి ఎక్స్పోజింగ్ అయితే చేస్తుంది. ఇక ఈ అమ్మాయి రీతు గట్టి పోటీ అయితే ఇస్తుంది. తన బూతులతో కుర్రోళ్ళను తిట్టి కుర్రోళ్ళ గుండెల్లో మంట పెట్టింది. మరి ఆడియన్స్ అయితే ఎలా ఓట్స్ చేస్తారో చూడాలి. అక్కా చెల్లెళ్ళు తిట్టిన బూతులకి కుర్రోళ్ళందరూ వీళ్ళకి యాంటీ అయితే అయిపోయారు. ఇక నెక్స్ట్ దేవ్జాని వస్తే ఇమ్మాన్యుయల్కి మంచి జోడీ దొరికినట్లే. బాగా లవ్ ట్రాక్ అయితే నడపవచ్చు. ఈవిడికి రన్నింగ్లో సీరియల్స్ ఏమీ లేవు కనుక ఈవిడ 90% వరకు రావచ్చు. ఇక దీపికా రంగరాజన్ వస్తే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఏంటో మరి బిగ్ బాస్ ఈ ఆంటీలందరినీ తీసుకొస్తున్నాడు. ఇక ఈ వీక్లో బీభత్సమైన టాస్క్లు అయితే జరిగాయి. కంటెస్టెంట్స్ అందరూ ఫుల్గా ఆడేశారు. ఇక కెప్టెన్సీ కంటెండర్గా కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రీతు, రాము అయితే ఉన్నారు. మరి ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్సీ పదవి సాధిస్తారో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.